ఏ సీజన్ అయినా మనకి బాగా గుర్తుకొచ్చేది చికెన్. చికెన్‌తో ఎన్ని వెరైటీ రెసిపీస్ చేసినా తక్కువే. మనం చేసే రెసిపీ వచ్చేసి చికెన్ స్పైసీ గ్రేవీ కర్రీ. చాలా బావుంటుంది. ఇదైతే బగారా రైస్, పుల్కా, పరోటా, చపాతీ అన్నిటి మీద బావుంటుంది. సో, నేనైతే ఇక్కడ బగారా రైస్ చేసుకున్నా. చాలా బావుంది. సో, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లో స్టార్ట్ చేద్దాం. గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం హీట్ అయినాక ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎంత హీట్ అయినాకనే మన హోల్ గరం మసాలా వేసుకోండి. సో, దాల్చిన చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జాపత్తి, అనాసపు ఈ హోల్ గరం బిర్యానీ మసాలా అంతా వేసుకున్న తర్వాత సన్నగా తరిగేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఒక ఉల్లిగడ్డని సన్నగా తరిగేస్తే అవి కూడా వేసుకోండి. సో, ఉల్లిగడ్డలు అన్నీ కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో, దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని మద్దగా చీల్చుకొని అది కూడా వేసుకున్నా. సో, ఇవంతా ఫ్రై అవ్వడానికి ఒక 2 నిమిషాల పాటు టైం పడుతుంది అనమాట. సో, ఇక్కడైతే మనం ఆనియన్స్ అంతా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసిన తర్వాత మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలా 1 నిమిషం పాటు సో మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. సో, ఇక్కడైతే మసాలా కూడా ఫ్రై అయిపోయినాయి. సో, దీంట్లోనే ఒక 1/2 కిలో చికెన్ని మంచిగా కడిగేసుకొని అవి కూడా వేసుకోండి. సో, మసాలా అంతా చికెన్కి పట్టేలా ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండండి. కలిపేసిన తర్వాత కొద్దిసేపు అలానే మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. సో, చికెన్ అయితే మసాలా అంతా పట్టడానికి ఒక 2 మినిట్స్ టైం అనేది పడుతుంది అనమాట. సో, మూత పెట్టేసి 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు అలా వదిలేస్తే సరిపోతుంది. దాని తర్వాతనే మనం రుచికి తగ్గట్టు సాల్ట్ 1 స్పూన్ సో అది కూడా వేసుకొని కాసేపు కలిపేసుకొని ఒక ముద్ద పెట్టేసి సో ఇది చాలా కొంచెం టైమే పడుతుంది అనుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వదిలేండి. సో, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేదాకా అలానే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ కలుపుకొని ఉంటే సో అడుగున మాడిపోతుంది కాబట్టి సో అలా కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని కాసేపు అలా ఉంచుకోవాలన్నమాట. 1 నిమిషంలో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని సో అది కూడా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. సో, వాటర్ అంతా డ్రై అవ్వడానికి మినిమం ఒక 5 మినిట్స్ అనేది టైం అనేది పడుతుంది కాబట్టి ఒక 1/2 కిలో చికెన్కి. సో, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి నాకు ఒక 15 మినిట్స్ టైం అనేది పట్టింది కర్రీ చేయడానికి. సో, ఇక్కడ సో మూత పెట్టేసుకొని అలా పడింది. ఇప్పుడైతే వాటర్ అనేది డ్రై అయిపోయింది అనమాట. ఇక్కడ పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. చిన్న సైజు అయితే ఒక 4 టమాటాలు కట్ చేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత కలిపేసుకొని సో మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేసిన తర్వాత సో స్పూన్తో ఇలా ఒత్తితే సో కొంచెం గుజ్జులాగా అయిపోవాలన్నమాట టమాటాలు. సో అలా మనం మగ్గిపెట్టుకోవాలి. సో మూత పెట్టేయండి. ఇప్పుడు సో టమాటాలు కూడా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు స్పూన్తో ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ టమాటాలు కూడా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు కారం సో మీరు ఎంత తినగలుగుతారో కారం అంతే వేసుకోండి. సో కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకొకసారి కలిపేసుకొని టమాటాలు మగ్గిపోయినాయి. సో మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకొని సో ముక్కలకి మంచిగా పట్టేట్లాగా సో కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేయండి. సో అప్పుడు కారం అనేది పచ్చిగా లేకుండా కొంచెం మగ్గిపోతుంది కాబట్టి అంత మంట ఉండదు. ఇప్పుడైతే మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాం దీంట్లో. సో వాటర్ అంతా కొంచెం ఇంకిన తర్వాతనే మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే వాటర్ కూడా ఇంకిపోయిందనమాట. సో దీంట్లో 1 స్పూన్ ధనియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా సో ఇవి కూడా వేసేసిన తర్వాత ఇంకో కొంచెం వాటర్ వేసుకొని సో ఒక 2 నిమిషాల పాటు అలా మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. సో ఇలా వదిలేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచితే మీడియం ఫ్లేమ్ మీద మనం చికెన్ గ్రేవీ కర్రీ అయిపోతుంది అనమాట. ఇంతే. సో మూత తీసిన తర్వాత మనం కొన్ని యాడ్ చేసుకునే ఉన్నాయి అవి యాడ్ చేసుకుందాం ఇక. సో ఇక్కడ చూడండి మంచిగా గ్రేవీ కర్రీ అనేది కొంచెం వాటర్ ఉంది. సో ఈ కొంచెం వాటర్ అనేది డ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. సో మూత పెట్టేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేసిన. సో దాని తర్వాత నేను 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అవి సన్నగా తరిగేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. కొంచెం కట్ చేసి చూసారా చికెన్ అయితే ఎంత మంచిగా ఉడుకుతుందో. సో దీంట్లో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసిన తర్వాత ఆఫ్ చేసుకొని తింటే మస్తు ఉంటుంది ఈ కర్రీ. అండ్ ఇక్కడ కూడా కొత్తిమీర కూడా యాడ్ చేసిన 1 నిమిషం పాటు అలా మూత పెట్టేసి వదిలేయండి. మన కర్రీ అయితే అయిపోయింది ఇక. సో అన్నం కూడా అయిపోయాయి. ఆ రోజు నేను బకారా రైస్ చేసిన. సో ఆ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా మన చికెన్ గ్రేవీ కర్రీ సూపర్గా వచ్చింది. సో స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. సో చాలా బాగా వచ్చింది. మీరు తింటే అసలు వదిలిపెట్టారు. సో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.